ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్లో వరల్డ్ కప్ ఫైనల్స్కి కూడా లేని క్రేజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి ఉంటుంది. రెండు దేశాల యుద్ధాల కారణంగా ఈ మ్యాచ్కి ఇంత క్రేజ్ వచ్చింది. ఎక్కువ వ్యూవర్షిప్ అండ్ యాడ్స్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాచెస్కి అంత క్రేజ్. అలాంటి మ్యాచ్లో మెయిన్ కీ రోల్గా ప్లే చేసే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నిన్న జరిగిన మ్యాచ్ అంటే 14 సెప్టెంబర్ 2025 ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో రిటైర్ కారణంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మ్యాచ్ చూసినంతసేపు కూడా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మనే గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాను. అలాంటి మ్యాచెస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. ఎందుకు అంటే విరాట్ కోహ్లీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, మ్యాచ్ ఓడిపోతున్న సిచ్యువేషన్లో ఉన్నా కూడా విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉంటే ఆ మజానే వేరుంటుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడు. ఆడే మ్యాచ్, ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించి ఇండియా వైపు తిప్పగలిగే ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లీయే. అలాంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీని నేను ఒక్కడనే కాదు, మనమందరం చాలా మిస్ అవుతున్నామని నాకు అర్థమైంది. విరాట్ కోహ్లీ ఉంటే చాలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా ఈజీగా గెలుస్తుంది అని మన ఇండియన్స్కి నమ్మకం అనేది చాలా గట్టిగా ఉంది. అలాంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడకపోవడం అనేది చాలా బాధగా ఉంది నాకైతే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడుతుంటే ఆ మ్యాజిక్నే వేరు ఉంటుంది. మనందరికీ గుర్తుండిపోయే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మెల్బోర్న్లో జరిగిన T20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 23న మ్యాచ్ అందరికీ గుర్తుండిపోతుంది. 31 రన్స్కే అంటే 31 రన్స్కే 4 వికెట్లు పడిపోయి చాలా కష్టాల్లో ఉన్న భారత్కి గ్రీజులో అప్పుడే అంటే విరాట్ కోహ్లీ అండ్ పార్ట్నర్షిప్లో ఉన్న హార్దిక్ పాండ్యా ఇద్దరు గ్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా సహాయంతో 53 బాల్స్లో 82, అది ఒక ఊహించని గెలుపు. అందరూ ఈ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న టైంలో 53 బాల్స్లో 82, లాస్ట్ ఓవర్లో 6 బాళ్లకు 16 కొట్టాలి అన్న సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో కూడా విరాట్ కోహ్లీ ఎక్కడా కూడా వెనుతిరగకుండా ఆ మ్యాచ్ని తన ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది. రోహిత్ శర్మ తన హ్యాపీనెస్ని విరాట్ కోహ్లీని ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇద్దరు స్నేహితులు దేశం కోసం, ఒకరు కెప్టెన్సీగా, ఒకరు బ్యాట్స్మెన్గా, ఎవరు ఊహించిన విధంగా ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించి ఇండియన్స్కి గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకంగా మారిపోయారు. అలాంటి ఇద్దరు ప్లేయర్స్ ఇప్పుడు T20 అండ్ టెస్ట్ క్రికెట్లో ఆడట్లేదు అని తలుచుకుంటేనే ఎంత బాధగా ఉంది. మిస్ యూ విరాట్ కోహ్లీ, మిస్ యూ రోహిత్ శర్మ, మిస్ యూ క్రికెట్.